సంవత్సరాలను భద్రపరిచి మరొక నూతన నెలలు మొదటి ఆదివారం ఆరాధన క్రమములు ఈ రీతిగా దేవుని నామమును స్తుతించడానికి దేవుడు మనకు దయచేసినటువంటి గొప్ప భాగ్యమును బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి యొక్క ఆదివారం ఆరాధన క్రమములు కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ఇంత పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఈనాటి పాఠ్యాంశముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఈనాటి పాఠ్యాంశముగా జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు చదవండి సార్. ఆయన యందు మీరును మహిమనుండునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ప్రత్యేకించి ఈ దినాన దేవుని సన్నిధానంలో ఈ 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని విషయాలు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. దేవుని క్రియాశక్తి, మరి దేవుని క్రియాశక్తి, క్రియ అనగా మీకు తెలుసు, చదువుకున్నటువంటి వారికి అందరికీ తెలుసు. క్రియ అనగా ఏంటండి? పని. దేవుని పనిలో ఉండేటువంటి శక్తి కార్యసిద్ధికి సోపానము. అంటే మనం ఏదైతే తలపెడుతూ ఉన్నామో, ఏదైతే ఆశిస్తూ ఉన్నామో, ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అది సిద్ధింపు చేయడానికి ఒక మార్గము, సోపానం అనగా మార్గము. ఆ మార్గాన్ని సరళం చేసేది ఎవరు అని అంటే మనం ఆశ్రయించేటువంటి దేవుడు. కనుక నేను ఈ యొక్క వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక చక్కటి టైటిల్ ఏర్పాటు చేసుకున్న దేవుని క్రియాశక్తి కార్యసిద్ధికి సోపానము. దేవుని క్రియాశక్తికి, ఇక్కడ దేవుని క్రియాశక్తి కార్యసిద్ధికి సోపానం అని అంటే మనం తలపెట్టినటువంటి పనులు కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము అసలు జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానాలతోనే ప్రారంభిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు సర్వసాధారణంగా సంఘాలలో కానీ కుటుంబాల్లో కానీ మీకు తెలుసు, ఈ సామెతి నేనైతే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడను. ఎందుకు ఇష్టపడనంటే ఆంధ్రుల మీద పెడతారు కానీ ఆంధ్రులు కాదు సామెత. నిజంగా ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఈ సామెత అనేది వర్తిస్తారు. అదేంటంటే ఆంధ్రులు ఆరం సూర్యులు అంటారు కానీ అది నిజానికి వాస్తవం కాదు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చాలా మందిలో ఇలాంటి పరిస్థితులు చూస్తాం. కానీ మనం చాలా లోకు కాబట్టి ఆంధ్రుల మీద పెట్టేస్తుంటారు. ప్రపంచంలో ఆంధ్రులు మాత్రమే ఆరం సూర్యులే, మిగిలిన వారు ఎవరు ప్రారంభించి మధ్యలో వదిలేసిన వారు లేరా? ఉన్నారు. కానీ మరి మన అమాయకత్వమో తెలియదు, లేకపోతే గొప్పతనమో తెలియదు, కానీ ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆరంభిస్తారు కానీ అదే ప్రారంభిస్తారు కానీ ఏం చేయరు, ముగించరు, అది కంప్లీట్ చేయరు అని చెప్పేసి మన మీద కొద్దిపాటి చులకనతనము. అయితే ఈనాటి లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంపూర్ణము చేయొచ్చు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మేలైనది చేయొచ్చు, మేలైనది చేయొచ్చు అనేటువంటి మాట అంత మాత్రమే కాదు, విశ్వాస సంబంధమైనటువంటి ప్రతిక్రియ అనేటువంటి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ లేఖన భాగంలో అది పరిపూర్ణం చేయాలి. ఏ విషయాన్నైనా పరిపూర్ణమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే భక్తి జీవితాన్ని ప్రారంభించడం గొప్ప కాదు. ఒక వ్యక్తి రక్షించబడము, ఆ తర్వాత క్రీస్తుని తెలుసుకోవడము, బాప్తిసం తీసుకోవడము, రక్షణ మార్గంలో నడుస్తూ కొన్ని దినాలైన తర్వాత తన యొక్క ఆలోచన విధానాలలో నడవడికలో మార్పు అనేది సహజము. అంటే అది గొప్పతనం కాదు, కానీ క్రైస్తవ జీవితంలో ఈ మార్పులు చేర్పులు అనేవి కాదు. కానీ ఖచ్చితంగా అపోస్తులైన పౌలు గారు చెప్పినట్లుగా మనం సంపూర్ణతలోనికి నడిపించబడాలి. అంటే క్రీస్తు అంతము వరకు, అంటే మనము మరణాంతం వరకు మనం ఏం చేయాలంటే ఓర్పుతో, ఓపికతో, సహనముతో మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, 3 రకాల గుంపులు. మొట్టమొదటి గుంపు ప్రారంభిస్తారు, భక్తి జీవితాన్ని ప్రారంభిస్తారు.
అయితే ప్రారంభంలో వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే అంశ నడకంటారు కదా, అంశలా నడుస్తున్నాం అంటారు. అంటే ఆ అంశలా నడుస్తున్నట్టు కొంతమంది అనుకుంటారు, మురిసిపోతారు. అంశ అనగానే చాలా అందంగా నడుస్తుంది కనుక నన్ను అంశతో పోలుస్తారని మురిసిపోతారు. కానీ మురిసిపోవడానికి అక్కడ ఏమి కూడా లేదు. మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, మన నడక అంటే మన యొక్క భక్తి జీవితాన్ని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే భక్తిలో ఎక్కడ వేసిన గొంగలే అంటాం కదా, అది ఎదుగు ఒదుగు లేనటువంటి భక్తి జీవితము. అంటే కొంతమంది వీరి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు విజయవంతమైనటువంటి ఈ ప్రారంభము వారి జీవితాల్లో ఉండదు. ప్రారంభం అనేది ఉండదు. ఎందుకు ప్రారంభించరు అంటే భక్తి జీవితంలో కొంతమంది అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసులే భక్తి జీవితాన్ని ప్రారంభించలేరు. ఎందుకు ప్రారంభించలేరు అని అడిగాం అనుకోండి, భయం కావచ్చు, సోమరితనం కావచ్చు, బద్ధకం కావచ్చు, భయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు అంటున్నారు కండి. మరి మా జీవితాల్లో ఉన్నాయా అని అంటే ఎవరికి వారిగా స్వపరిశీలన చేసుకోవాలా. అంటే ఎందుకు భక్తి జీవితాన్ని ప్రారంభించలేకపోతున్నాం? భక్తి జీవితం అంటే ఏంటి? అసలు నేను భక్తి జీవితాన్ని ప్రారంభించానండి అని అంటే ఒక విశ్వాసి భక్తి జీవితాన్ని ప్రారంభిస్తే యోబు జీవితం మనకు అర్థమవుతుంది. యోబు జీవితాన్ని భక్తి జీవితంలో ఎప్పుడైతే ప్రారంభించాడో ఆటోమేటిక్గా శ్రమలు అనేవి అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆశీర్వాదాలకు బదులు శ్రమలు, నిందలు, అవమానాలు ఎప్పుడైతే ఎదురవుతున్నాయో అప్పుడు నీ భక్తి జీవితాన్ని ప్రారంభించావని అర్థం. సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నాయి, ఏ నిందలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ ఆటంకాలు లేవు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. లోతు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అతనికి ఉండేటువంటి స్థాయి ఏంటి? గవిని దగ్గర కూర్చొని చక్కటి అథారిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆ లోతు ఆ ప్రాంతంలో దేవునికి అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడ్డాడు, దేవుని దూతలు వచ్చి దర్శించినప్పుడు ఇమీడియట్గా తను అయ్యో నేను ఈ లోకస్తుడిని కాదు, నేను దేవుని అంటే కుటుంబంలో నుంచి వచ్చాను, దేవుని యాజకుల్లో నుంచి వచ్చాను, అబ్రహాము వంశంలో నుంచి వచ్చాను అని తనకి ఎప్పుడైతే ఆలోచన చేశాడో ఆటోమేటిక్గా తన మీద ఏమొచ్చింది? తిరుగుబాటు అనేది వచ్చింది. గృహంలోనికి తన కుమార్తెలను పాటించడానికి ఇష్టపడ్డారు. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే భక్తి జీవితాన్ని ప్రారంభించలేనటువంటి గుంపు మొట్టమొదటిది, వారి జీవితంలో ప్రారంభం అనేది ఉండదు. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రారంభిస్తారు. ఇదే గుంపు అంటే 31st నైట్, న్యూ ఇయర్. ఈ 31st నైట్ కానీ న్యూ ఇయర్ కానీ ఈ గుంపు మనకు చాలా విచ్చలవిడిగా కనపడుతుంది, విస్తారంగా కనపడుతుంది. ఏ మూల చూసినా వాళ్ళే కనపడతారు. వాగ్దానాల పండుగ అంటారు. ఆ 2 దినాలు ఏ పండుగ? వాగ్దానాల పండుగ. ఏ చర్చిలో చూసినా 31st నైట్ కానీ, న్యూ ఇయర్ కానీ, ఈస్టర్ కానీ, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే కానీ, గుడ్ ఫ్రైడే కూడా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయరు. అంటే ఈస్టర్ కానీ ఇప్పుడు ఈ పండగ దినాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో ప్రారంభిస్తారు. వారు ఏమని ప్రారంభిస్తారంటే ఈ సంవత్సరం 52 ఆదివారాలు కనుక ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరాన్ని నేను మిస్ అవ్వను. అది వాగ్దానాల పండుగ 31st నైట్. మరి మామూలుగా చేయరు వాగ్దానాలు. దేవునికి ఆయనకి రాసుకోవడం డిక్షనరీలు. ఆయన ప్రతి సంవత్సరం రాసుకుంటూ ఉంటాడు. ఆయన అయ్యా ఈ సంవత్సరం అయినా వాగ్దానాలు నెరవేరుస్తావా అనుకుంటాడు ఆయన. కానీ 52 ఆదివారాలు నాకు తెలిసి ఆ రోజే వస్తాడేమో. ఆ తర్వాత మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి భక్తి జీవితంలో చాలా త్వరితముగా ఆలోచన విధానం నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఏమనుకుంటారంటే కుటుంబ ప్రార్థన రేపటి నుంచి మొదలెట్టేస్తామంటారు. ఫ్యామిలీ ప్రేయర్ రేపటి నుంచి ప్రారంభిస్తాం, ఇంకా అసలు ఫుల్ స్టాప్ ఉండదు, కామాలు ఉండవు, ఇంకా కొనసాగింపే అనుకుంటారు. కానీ నిజానికి ఆ రోజుతోనే ఫుల్ స్టాప్ పడిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వారి జీవితాల్లో గంటల తరబడి ప్రార్థన చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది వాగ్దానాల పండుగ. వీళ్ళు ప్రారంభించాలని ప్రారంభంలో మొదలుపెట్టి ఒక 2-3 దినాలు మీకు అర్థమవడానికి చెప్తారు. హాస్పిటల్కి వెళ్ళారు ఒక షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, సార్ మీ షుగర్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, మీరు షుగర్ తగ్గించండి. బీపీ పేషెంట్కి చెప్పారమ్మా, బీపీ తగ్గాలంటే నార్మల్గా మీరు చప్పటిదే తినాలి, బాగోలేదు మీ పరిస్థితి, మీరు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందంటే ఇప్పుడు హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర బేలాగా మొక్క పెట్టుకుని కూర్చుంటారు. ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి క్షమించండి, అర్థం చేసుకోండి అంతే. అక్కడ ఆ రిపోర్ట్స్ అలా పెట్టేసి కూర్చుంటారు. ఏమైందని అడుగుతారు. ఏమైంది? పర్వాలేదు చెప్పు, ఏమైంది? రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఏమైందంటే బీపీ నార్మల్ స్టేజ్లో లేదంట, అది చాలా హై లెవెల్లో ఉంది. కాబట్టి ఆవిడ పొరపాటుని ఏ మజ్జిగ కలుపుచ్చేలా ఇచ్చింది అనుకోండి, మజ్జిగ కలుపుకుంటే చిన్న సాల్ట్ తగిలింది అందులో, వెంటనే గ్లాసు వరండా బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకని? అందులో ఏం కలిపింది? చిన్న ఉప్పు కలిసింది. అరే మరీ చప్పగా తాగితే బాగోదు కదా, చిన్న సాల్ట్ తగిలింది. అంటే ఇప్పుడు ఇతని స్టేజ్ మీరు చూడండి, రిపోర్ట్స్ వచ్చాయి కనుక ఆ రిపోర్ట్ చూడగానే చిన్న సాల్ట్ కూడా నాలుగు తగలడానికి ఇష్టపడడు.
రెండో రోజు చిన్న తగిలించి అంటాడు. ఎవరు? ఈ గ్లాస్ ఇసిన వ్యక్తే చిన్న సాల్ట్ తగిలించి అంటాడు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, వారం రోజులు గడిచిన తర్వాత అంటాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, సాల్ట్ వేసి అంటాడు. ఎవరైనా ప్రారంభంలో ఉండేటువంటి ఏమంటారు దాన్ని, ఆ భయము వారం రోజుల తర్వాత ఆటోమేటిక్గా షుగర్ పేషెంట్లు కూడా అంతే. ప్రారంభంలో టీలో ఏమొద్దు అస్సలు కలపొద్దు అంటారు. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత, కొంచెం వారం రోజులు పోయిన తర్వాత ఎప్పటికైనా చావాల్సిందే కదా, కాకపోతే ఒక రోజు అటు ఇటు అవుతుంది అంతే. చచ్చేవాడు ఏ రోజు అయితే బ్రతుకున్నప్పుడే 4 రుచులు తగలాలి కదా. అంటే మనుషుడు భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, భక్తి జీవితం పక్కన పెడదాం, ఒక మనిషి భూమి మీద ఉండేటువంటి ఆలోచన విధానాలు అంటే దేనినైనా కంట్రోల్ చేసుకోగలడు కానీ 4ని కంట్రోల్ చేసుకోలేదట. మీకు అర్థమైందండి? దేనినైనా కంట్రోల్ చేసుకోగలట. తన ఆలోచనల్ని, తర్వాత తన యొక్క తలంపులని, తన నడవడికిని, తన శరీర కోరికలని, వీటన్నిటిని కంట్రోల్ చేసుకోగలడంట. కానీ నాలుగుండే రుచితనం మాత్రం కంట్రోల్ చేసుకోలేదట. నాలుగుని కంట్రోల్ చేసుకోలేక మరి ఇక్కడ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు ప్రారంభిస్తారు కానీ పరిపూర్ణతలోనికి వెళ్ళలేదు, కొనసాగించలేదు. మొదటి గుంపు ప్రారంభించలేని గుంపు, రెండవది ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే వదిలిపెట్టేసే గుంపు, మూడవది వారు అంతము వరకు సహించేటువంటి గుంపు. ఇక్కడ పౌలు గారు అదే తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు అంటారు, చూడండి 12వ వచనం అనుకుంటాను, 12వ వచనంలో ఆయన అంటాడు, క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును ఆయనందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. పౌలు గారు అంటారు బలముతో సంపూర్ణము చేయొచ్చు. అంటే ఇక్కడ ఈయన కొనసాగించేటువంటి విధానము బలముతో సంపూర్ణము చేయొచ్చు, సంపూర్ణతలను నడిపించబడాలి. ఇప్పుడు ఎవరైతే ప్రారంభించారో వారి జీవితాల్లో ఉండేటువంటి భయము, ఆందోళన ఏంటంటే, అయ్యో నేను భక్తి జీవితాన్ని ప్రారంభిస్తే అపవాదిగాడు నా మీద దాడి చేస్తాడేమో, నా భక్తి జీవితాన్ని, అంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే, నువ్వు పరిశుద్ధుడిగా లేకపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నించి ఉండడానికి. ఏమండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, అందరూ బిషప్ అని లేదు, డాక్టర్లు, రెవరెండ్లు ఎవరు లేదు, అంటే విశ్వాసులని అందరూ కూడా ఏం చేస్తున్నారు, పాపం చేసి ఉన్నారు. కాబట్టి అందరూ ఆపోవకు చెందిన వారే అందరూ. కాకపోతే కొంచెం ప్రయత్నం చేయాలి. చూడండి, ఇర్మియా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు విచారణ చేయండి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచు ఒక్కడు మీకు కనబడిన ఎడల నేను ఏం చేస్తాను, ఒక్కడు 100 మంది వద్దు నాకు. అబ్రహాము బేరం పెట్టుకున్నాడు దేవుడితో, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోకి వచ్చేటప్పుడు దేవుడు అంటాడు, ప్రవక్త ఇర్మియా ద్వారా మాట్లాడతాడు, అయ్యా ఇదిగో మీరు ఆ ప్రాంతంలో యెరూషలేము వీధులలో ఇటు అటు తిరగండి, మొత్తం ప్రాంతం అంతా జల్లెడ పట్టండి. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మనం పరిశుద్ధులు కాకపోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధులుగా జీవించడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. అంటే 99% మనం 1% మనం ప్రయత్నం చేస్తే 99% దేవుడు మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మొదటి గుంపు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేయలేని వారు, రెండో వారు ప్రయత్నం చేసిన మధ్యలో వదిలేసేవారు, మూడో వారు పరిపూర్ణతలోనికి నడిపించబడేవారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి ఇక్కడ ఉండేటువంటి విషయము, మనము ఒక్కరు 100 మంది దేవుడు అడగట్లేదు కానీ ఒక్కరు దేవుడికి నమ్మకస్తులైన వారు, అంటే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించేవారు. నమ్మకస్తులు కూడా కాదు, నమ్మకంగా నేను ఉంటానయ్యా, అది వాగ్దానాల పండుగలో మనం చేస్తాం చూడండి, 31st న్యూ ఇయర్కి అలా ఆ టైంలో చేసినట్టుగా దేవుని మందిరంలో మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి, పరిశుద్ధులుగా ప్రార్థనాపరులుగా ఉండడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకునే వారికి ఉండడానికి ప్రయత్నం చేసే వారిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే మనలను బట్టి మన కుటుంబాన్ని లేదా మన సంఘాన్ని, మన దేశాన్ని దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడని, మరి మన జీవితాన్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. చూడండి, 3 గంటల్లో ప్రార్థన చేస్తాను అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, కనీసం 3 గంటల్లో కనీసం దశంభాగం ఎంత, 3 గంటల్లో దశంభాగం ఎంత పోనీ అనుకుందాం, 30 నిమిషాలు.
30 నిమిషాలైనా, అంటే 3 గంటల్లో మనం ప్రార్థన చేద్దాం అనుకుంటే మన ప్రయత్నము కనీసం అరగంట అయినా 30 నిమిషాలైనా ప్రార్థన చేయగలము. మనం 5 గంటల్లో వాక్యం చదవాలనుకుంటే, లేదా 5 పేజీలు వాక్యం చదవాలనుకున్నప్పుడు అందులో కనీసం 2 పేజీలైనా వాక్యం చదవడానికి, అంటే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేయడమే, ప్రయత్నం చేస్తే మిగిలినటువంటి సహాయమును దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రయత్నం చేయకపోతే మనంతా మరి ఇక్కడ నా మాట నేను చెప్పలేను, మనంతా దురదృష్టవంతులు ఇంకెవరు కూడా లేరు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. చాలామంది చూడండి, కొన్ని సందర్భాల్లో ఈ సెలక్షన్స్కి వెళ్తూ ఉంటారు. సెలక్షన్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ మనకు తెలిసిన వారు ఎవరైనా, మన ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ, లేదంటే మన బంధువులు కానీ, మనకి బాగా దగ్గరైన వాళ్ళు, మీ పేరెంట్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన పేరెంట్స్ వచ్చి ఏమంటే మా అమ్మాయి అంటే మా ఆవిడనంటే చూడండి అని అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉన్నారో వాళ్ళకి సిఫార్సు చేస్తారు. సార్ మా ఆవిడ కొంచెం చూడండి అంటే, సార్ ఏమీ లేదు, కనీసం మినిమం మార్క్స్ వాడు సంపాదించుకోగలిగితే మిగిలినది ఏమైనా ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే మేము అడ్జస్ట్ చేస్తామంటారు. ఈ మినిమం మార్క్స్ తెచ్చుకోకపోతే, అసలు పాస్ అవ్వకపోతే ఆయన ఇంకేం అడ్జస్ట్ చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఓడి చెప్పాడు కాబట్టి మరి జాబ్ ఇవ్వలేదు ఏంటి అని అంటే రికమెండేషన్ ఉంది, కానీ మనలో ఏమీ లేదు, ప్రయత్నం లేదు. అంటే ఈరోజు విశ్వాసిగా దేవుని సన్నిధిలో మన ప్రయత్నం అనేది ఉండాలి. ప్రయత్నం లేకుండా అదేదో చూడండి, సామెత ఉంటుంది కదా, గాల్లో దీపం బట్టి ఆయనే చూసుకుంటాడంటే కుదరదు. ఇక్కడ బబులోనులో ఇజ్రాయేల్ ప్రజల విషయాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఇజ్రాయేల్ దేశంలో నుండి, యెరూషలేము నుండి బబులోను దేశానికి శుక్రవారం నాడు నేను రాత్రి జ్ఞాపకం చేస్తున్నట్టు గుర్తు. ఇజ్రాయేల్ దేశం నుండి బబులోనికి ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల మందిని చెరగొని పోయారు. యెరూషలేము నుండి బబులోనికి కొన్ని లక్షల మందిని చెరగొని పోతే వీళ్ళందరిలో కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉంటే వీళ్ళందరూ చాలా చక్కగా, చాలా సౌలభ్యకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్నారు, అయ్యా మీకేం పర్వాలేదు, మీకు ఏ తిండి కావాలంటే తిండండి, మీకు నచ్చిన తిండి మీరు తినండి అని అంటే, అందులో ఒక ఆయన మాత్రం వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో నాకు ఆ తిండి వద్దు, నాకు ఆ భోజనం వద్దయ్యా, అపవిత్రుని అయిపోతాను. ఎందుకు అపవిత్రుని అయిపోతాను అంటే, కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆయన ఒక్కడే లేడు బబులోను దేశంలో. కొన్ని లక్షల మంది చెరలో ఉంటే ఆయన మాత్రం ఎందుకు అవాయిడ్ చేయాలి, ఆయన మాత్రం ఎందుకు తృణీకరించాలి అని అంటే, ఆయన ప్రయత్నం చేశాడు, దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రయత్నం చేయాలి, భక్తిలో ప్రయత్నం చేయాలి, ప్రార్థనలో ప్రయత్నం చేయాలి, వాక్యాన్ని అనార్కలంగా ఎక్కువగా విస్తారంగా చదవడంలో అంటే ప్రయత్నం చేయాలి, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడంలో ప్రయత్నం చేయాలి. అసలు ప్రయత్నమే చేయకపోతే దేవుడు సహాయం, అదే ఒక మాట ఉంటుంది, ఆశ కలిగిన ప్రాణములు దేవుడు, అసలు ఆశ లేనోడికి ఏ దేవుడు సహాయం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడా? అసలు ఆశలు కోరికలు ఏమీ లేవంటారు. ఏమీ లేకపోతే మనకి దేవుడు కూడా సహాయం చేయలేడు. అందుకనే ఇక్కడ భక్తుడైనటువంటి దానియేలుని రాజు అడిగాడు, ఏమయ్యా నీకు చక్కటి సౌలభ్యకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి రాజుగారి యొక్క అంతఃపురములో నుంచి మంచి ఈవులతో కూడినటువంటి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని పంపిస్తూ ఉంటే ఎందుకు అవాయిడ్ చేస్తూ ఉన్నావు అని అంటే, ఆయన అంటాడు, ఆ రుచికరమైనటువంటి భోజనము నన్ను నేను అపవిత్రుని చేసుకోలేను. అంటే ఆయనకి ఆటంకాలు లేవా, ఆయనకి శ్రమలు లేవా, ఇబ్బందులు లేవా, అవమానాలు లేవా? అంటే కొన్ని లక్షల మంది తన చుట్టూ యూదులు ఉన్నారు, అదే యెరూషలేము నుండి వచ్చినటువంటి యవనస్తులు ఉన్నారు, అదే యెరూషలేము నుండి వచ్చినటువంటి తనతో పాటు తనకంటే వయస్సులో పెద్దవారు ఉన్నారు. వారందరి మధ్యలో దానియేలు నవ్వులు పాలైనటువంటి సందర్భాలు కూడా మీకు ఉండవచ్చు. ఎగతాళి, అబ్బో వీడు ఒక్కడే భక్తిపరుడు, ఆకాశం నుంచి రాకపోయాడు, మనం ఆ యెరూషలేము నుండి వచ్చాం కదా, మనం ఆ ప్రాంతం నుండి వచ్చాం కదా, ఎక్కడి నుండి వచ్చినట్టు భక్తిపరుడు, అబ్బో ఇంకెక్కడ ప్రపంచంలో లేనటువంటి భక్తిపరుడు, ఏదో ఉన్నామో తిన్నామో అన్నట్టు ఉండాలి. కనీసం చెరలో ఉన్నవారిని చెరలో ఉంచకుండా మంచి ఆహారాన్ని పెడుతున్నాడంటే ఎంత సంతోషించాలి. నిజంగా రాజు మనల్ని బానిసలుగా కాకుండా తనతో సమానంగా చూస్తుంటే వీడు ఏం చేస్తున్నాడు, వినియోగించుకోలేకపోతున్నాడు అని ఎగతాళి చేసిన వారు కూడా లేకపోలేదు. అంటే ఈరోజు నీ భక్తి జీవితాన్ని చూసి చాలామంది ఎగతాళి చేసి ఉండొచ్చు, చిన్నచూపు చూసి ఉండొచ్చు, కానీ ప్రయత్నం అనేది మానద్దు. ఖచ్చితంగా దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామంది నేను కొన్ని కుటుంబాల దగ్గర, కొంతమంది తల్లి దగ్గర నేను వింటాను, ఏమంటారు, ఆయన ప్రార్థనలు సహకరించానండి, నేను ఒక్కదాన్ని ఎంతసేపు ప్రార్థన చేస్తానండి, నేను కూడా 1-2 రోజులు ప్రార్థన చేస్తాను, మరి నా పిల్లలు సహకరించరు, ఆయన సహకరించరు కాబట్టి నేను కూడా ప్రార్థన చేయకుండా మరి ఏం చేస్తానంటే కుటుంబం సహకరించలేదంటే నేను అంటాను, మీకు తెలుసు ఒక 2 విషయాలు. బంగారం అంటే మాణిక్యాలు ఎక్కడ దొరుకుతాయి? మట్టిలోనే దొరుకుతాయి. ఆ తర్వాత నక్షత్రాలు పగలు వెలుతురుగా కనపడతాయి, చీకట్లో వెలుతురుగా కనపడతాయి.
అంటే చీకటిలోనే నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ఆ తర్వాత మాణిక్యాలు అనేవి చాలా శ్రేష్టమైనటువంటి ఈవులు మట్టిలో నుంచి తీయబడతాయి. నీ కుటుంబము ఒక మట్టి తిప్పలాగా ఉందేమో, నీ కుటుంబము ప్రార్థన బలము లేకుండా, ప్రార్థన సహవాసము లేకుండా, సమస్యల స్థితిలో, మృతతుల్యమైన స్థితిలో ఉంటే ఆ మట్టి తిప్పల నుంచి దేవుడు నిన్ను మాణిక్యముల లేవనెత్తి నేను ఆశీర్వాదకరమైన తల్లిగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నేనంటాను, చీకటి కొలువులు నీ కుటుంబం ఉంది, చీకటి కమ్ముకొని ఉంది, ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, భయభక్తులు లేవు. అలాంటి స్థితుల్లో నీవు ప్రయత్నం చేసి ప్రార్థించినప్పుడు ఒక నక్షత్రం వల్ల నీ కుటుంబాన్ని దేవుడు నిన్ను పరిచయం చేయబోతున్నాడు. దానియేలు ఆనాటి కాలంలో ప్రకాశించాడు. ఎందుకంటే 12వ అధ్యాయంలో చదవవసరం లేదు, కానీ ఆ నీతిమంతులు ఆకాశంలో నక్షత్రం వలె ప్రకాశిస్తారని ఉంది. దానియేలు ప్రకాశించాడు. మరి మన కుటుంబాల్లో, మన సంఘంలో మనం ప్రకాశించొద్దా? మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరమైన స్థితిలో మనము అలవాటు చేసుకోవద్దా? ఇక్కడ చూడండి, అసలు ప్రయత్నమే చేయలేని వారు ఉన్నారు, ప్రయత్నం చేసి మధ్యలో ఆపేసిన వారు ఉన్నారు. కానీ పౌలు అంటాడు, ప్రయత్నం చేయలేని వారి గురించో, ప్రయత్నం చేసి మధ్యలో ఆపేసిన వారి గురించో కాదు, కానీ పరిపూర్ణతలోనికి నడిపించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మన జీవితాలు అలా మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటి వారు అసలు ప్రారంభించలేనటువంటి గుంపు. ప్రారంభిస్తే ఎన్ని ఉదాహరణలు. తర్వాత రెండో వారు వీరు ప్రారంభిస్తారు కానీ ఏం చేస్తారు, మధ్యలోనే వదిలేస్తారని తెలియజేశారు. ప్రారంభిస్తారని మధ్యలో వదిలేస్తారని తెలియజేశారు. అంటే మీకు తెలుసు, క్రైస్తవులని ఎవరితో పోలుస్తారు? క్రైస్తవులని ఎవరితో పోలుస్తారు? విశ్వాసపాత్రులని. అంటే ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవులు రోషం కలిగిన వారు, లేదంటే యోధా గోత్రపు సింహముల వల్లే పోలుస్తారు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఏముందంటే, కొన్ని సందర్భంలో ఈ మాట వినియోగించడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ తెలియచేయక తప్పలేదు. కుక్క తన వాంతికి మరలినట్లుగా, కుక్క తన వాంతికు తను ఎక్కడో తినొచ్చింది, తిని మరలా ఏం చేస్తుంది, ఒక దగ్గర కక్కుకొని మరలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమీ దొరకకపోతే మరలా ఏం చేస్తుంది, కక్కిన దానికోసం వెనక్కి వెళ్తుందట. అంటే ఈరోజు క్రైస్తవులుగా మనము సింహానికి కుక్కకి మధ్యలో ఉన్నాం. నిజానికి మనం ఎవరిని? దేవుని యొక్క పేరుతో సమపోల్చబడినటువంటి యోధా గోత్రపు సింహము, అంటే సింహముతో పోల్చబడిన వారిని, కానీ మనల్ని చాలా తక్కువ పదముతో పోలుస్తూ ఉన్నారు. అంటే ప్రారంభించి మధ్యలో వదిలేసేటువంటి గుంపు. పిల్లల, ప్రారంభంలో ఉండేటువంటి భక్తి ముగింపు వరకు ఉండాలి. ప్రారంభంలో ఉండేటువంటి సహవాసం. మీకు తెలుసు, భక్తుడైనటువంటి యెహోషువ గురించి ఒక విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీరు చూడండి, దేవుడు యెహోషువ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో యెహోషువని ఏమని పోల్చాడంటే, ఇదిగో మోసేకి దాసుడైన పరిచారకుడైనటువంటి యెహోషువ అని రాశారు. మీరు ఇంటికి వెళ్తారో జాగ్రత్త చదవండి. మోసేకి పరిచారకుడైనటువంటి యెహోషువ అని రాశారు. అదే యెహోషువ గ్రంథము లాస్ట్ చివరి అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఏమన్నదంటే, దేవుని పరిచారకుడైనటువంటి, ప్రారంభంలో ఎవరికి పరిచారకుడిగా ఉన్నాడు? సేవకుడికి పరిచారకుడిగా ఉన్నాడు. అంటే మోసేకి పరిచారకుడిగా ఉండేటువంటి యెహోషువ చివరికి వెళ్ళేటప్పటికి అంటే డెవలప్ అయ్యాడా, తగ్గిపోయాడా? డెవలప్ అయ్యాడు. అంటే మనుషుడికి పరిచారకుడిగా వచ్చాడు, ఒక సేవకుడికి, నాయకుడికి పరిచారకుడిగా వచ్చాడు. కానీ యెహోషువ చివరి అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అంటాడు, ఇదిగో దేవునికి సేవకుడైన వాడు, దేవునికి పరిచారకుడైన వాడు, నమ్మకస్తుడైన వాడు, ఇదిగో యెహోషువ అని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, ప్రయత్నించి ఆపేయకూడదు. గెహాజీ ప్రయత్నించాడు, ప్రారంభించాడు, చివరి వరకు వెళ్ళాడా, మధ్యలో ఆగిపోయాడా? ఆగిపోయాడు. ఇస్కరియోతు యోధ తన భక్తి జీవితంలో ప్రారంభంలో తనకున్న బిరుదేంటో తెలుసండి. యేసు ప్రభువుల వారితో ఉన్నప్పుడు బిరుదేంటి యోధాకి? ఇస్కరియోతు యోధ అని అపోస్తులలో ఒకడు. 12 మంది అపోస్తులలో ఇస్కరియోతు యోధ కూడా ఒకడు. అంటే ప్రారంభ జీవితం బాగానే ఉంది, కానీ ముగింపు జీవితానికి వచ్చేటప్పటికి నమ్మక ద్రోహి అయినటువంటి యోధ. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు అనేది అంత మంచిగా ఉండటం లేదు. మధ్యలో ఏవో రకాలైన పరిస్థితులు, ఆందోళనలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, రకరకాల పరిస్థితులు. ఏదో భక్తి జీవితం సన్నగిలిపోవడం, నా ఫ్యామిలీ సహకరించలేదనో, లేదంటే పిల్లలు సహకరించలేదనో, లేదంటే నా చుట్టుపక్కల వారు ప్రార్థించట్లేదనో, వారు చేయలేదు కాబట్టి నేనేం చేస్తానండి, వారు ప్రార్థించట్లేదు కాబట్టి, వారు బైబిల్ చదవలేదు కాబట్టి, వాళ్ళు వీళ్ళు చూసుకోవడం కాదు. కానీ నువ్వు ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ చీకటి ఉందో అక్కడ నువ్వు ప్రార్థించేటువంటి కుమార్తెగా ఉండాలి. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇస్కరియోతు యోధ ప్రారంభ జీవితం బాగానే ఉంది, కానీ ఆ ముగింపు అనేది అంత మంచిగా లేదు. మోసగాడిగాను, ద్రోహిగాను, నమ్మక ద్రోహిగాను ఉన్నాడు. కానీ గెహాజీ కూడా అంతే. మరి ధనాపేక్ష కలిగిన వాడికి తన జీవితాన్ని మధ్యలోనే ముగించేశాడు.
కానీ యెహోషువ మాత్రం ప్రారంభంలో మోసేకి సేవకుడిగా తన పరిచారకుడిగా జీవితాన్ని ప్రారంభిస్తే చివరికి వెళ్ళేటప్పటికి దేవునికి పరిచారకుడిగా మారిపోయాడు. ఈరోజు మన జీవితము ప్రారంభంలో దేవుని సన్నిధిలో ఎలాగ మీరు జీవితాన్ని ప్రారంభించారో నాకు తెలియదు, కానీ చివరికి వెళ్ళేటప్పటికి ఆశీర్వాదకరమైనటువంటి దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. మీకు ఒక ప్రశ్న, చాలామందికి అంటే బైబిల్ చాలా చక్కగా క్రమంగా చదువుతారు కాబట్టి నేను అడిగిన వెంటనే మీరు వెంటనే సమాధానం చెప్తారని నాకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలిపీఠం కట్టింది ఎవరు? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టింది ఎవరు? పర్లేదు చెప్పండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది ఎవరండి? పర్లేదు చెప్పండి, మార్కులు ఏం తగ్గించను. అబ్రహాము, ఏబేలు, ఇంకా యాకోబు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది కయ్యను. మరలా తెలియజేస్తాం, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టింది కయ్యను. బలిపీఠాన్ని కట్టాడు, కానీ ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా ప్రారంభించాడు. ప్రారంభ జీవితం అద్భుతంగా ప్రారంభించి బలిపీఠం కట్టించి తన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ధనాన్ని అంటే దేవుడికి వాళ్ళని అర్పణ తీసుకుని వెళ్ళాడు. అటు ఇటు అంటే మనసు ఒప్పక తన భక్తి జీవితం ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది. బలిపీఠాన్ని కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం చాలా చక్కగా ప్రారంభించాడు. తన తర్వాత ఏబేలు బలిపీఠాన్ని కట్టారు. అయితే మీరు గమనించండి, బలిపీఠాన్ని అయితే కట్టాడు, దాన్ని కొనసాగించలేకపోయాడు. ఈరోజు చాలామంది వ్యక్తుల జీవితాల్లో అదే కొనసాగుతూ ఉంది. బలిపీఠం అనగా ప్రార్థనకు సాదృశ్యము. ప్రారంభ భక్తి అద్భుతంగా ఉంటుంది. ప్రారంభంలో మన వినయ విధేయతలు కానీ, భక్తి జీవితం కానీ, సహవాసం కానీ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అది మనం చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఖచ్చితంగా రానున్న దినాలలో అద్భుతకరమైనటువంటి విశ్వాసంగా తయారవుతాడు అనుకున్న లోపే కొన్ని దినాలైన తర్వాత ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోయేటువంటి జీవితం. కయ్యేను వలె, ఇస్కరియోతు యోధా వలె, గెహాజీ వలె అంటే భక్తి జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. ప్రారంభ జీవితం గొప్పదే, వీళ్ళేమి అసలు సాధారణమైన వ్యక్తులు కాదు. గెహాజీ ఒక గొప్ప దైవజనుడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అంటే ఎన్ని విషయాలు నేర్చుకొని ఉంటాడు అంటే సాధారణమైన విశ్వాసం అనుకోండి, అయ్యా నాకేమీ తెలియదయ్యా అని చేతులు కట్టుకోవచ్చు. కానీ మరి గొప్ప దైవజనుల్లో పేరుగాంచినటువంటి దైవజనుల్లో ఒక్కడు కయ్యను. సృష్టిలో మొట్టమొదటి కుమారుడు, అంతే కదండి. మరి సృష్టిలో ప్రారంభించినటువంటి భక్తి మంచిదే, కానీ కొనసాగించలేకపోతే ఈరోజు నీ జీవితాన్ని అలా ఉంచుకున్నావు. భక్తి జీవితాన్ని ప్రారంభించావు, ఒకవేళ ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టేస్తే అది మనకు అంత సౌలభ్యం, అంత ఆశీర్వాదకరము కాదేమో. కనుక ప్రారంభ జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లగా మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండేటట్లుగా మలుచుకోవాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ మనము చాలా సందర్భంలో ఏమనుకుంటారంటే, కొంతమంది సార్ యవన ప్రాయం కదండి, కొంతమంది నేను మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క మీ మాటలే మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను. కుర్రోడు కదండి, యవనస్తురాలు కదండి, అంటే ఒక కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత లేదంటే అబ్బాయికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత చూద్దాం, అప్పుడు నేర్చుకుంటారండి. మేము కూడా అలా నేర్చుకున్న వారమే. యవన ప్రాయం అంతా అయిపోయిన తర్వాత యోసేపు ఏ వయసులో పాపం చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు? 70 సంవత్సరాల వయసులోన యవ్వన ప్రాయంలో యోసేపు తనను తాను కాపాడుకున్నాడు. సొలొమోను భక్తుడు పాపం చేయకుండా అంటే పాపములో ఏ వయసులో పడ్డాడు? 20 సంవత్సరాల వయసులోనా, వృద్ధాప్యంలోనా? సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పాపంలో పడిపోయాడు. అంటే మీరు చాలా సందర్భంలో ఆలోచనలు ఏంటంటే, అయ్యా నా వయసు కొద్దిగా పైబడిన తర్వాత దేవుని కొరకు నేను పని చేస్తాను. యవనస్తులు కనుక అంటే మా చూపు ద్వారానో, మాట ద్వారానో, నడవడిక ద్వారానో, మాకున్న చిన్న చిన్న కోరికల ద్వారానో మేము పడిపోతామయ్యా. కాబట్టి యవనస్తులుగా మేము నిలబడలేకపోతున్నాం. అంటే మనం అనుకున్నటువంటి ప్రశ్నకు ఆన్సర్ యోసేపు మన జీవితంలో కనబడుతూ ఉన్నాడు. యవనస్తులు పడిపోతారనుకోవడానికి లేదు. మరి యోసేపు నిలబడ్డాడు కదా. మరి వృద్ధులు నిలబడతారండి, ప్రార్థన చేస్తారు. వృద్ధులే బలమైన వారు, వారే చక్కగా నిలబడతారనుకుంటే మరి వృద్ధాప్యంలో సొలొమోను ఎందుకు పడిపోయాడు పాపంలో? అంటే వృద్ధులు కూడా నిలబడలేరని మనకి అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జ్ఞానమును బట్టో, మన బలమును బట్టో, మన శక్తిని బట్టో కాదు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా 12వ వచనంలో, మనం 2వ దశలోనికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో చదివినట్లుగా దేవుని సహాయము, దేవుని శక్తి మనకి కావాలి. ఆయన దేవుని క్రియ, ఆయన శక్తి మనకు లేకుండా మనము విజయం అనేది సాధించలేము. మనము దేవుని పని అనేది కొనసాగించలేము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
కొన్ని కోట్లకు అధిపతి అయినటువంటి దావీదు తనకున్నటువంటి ఆస్తులు కొన్ని, అంటే నేను అనుకుంటాను ఆనాటి కాలంలోనే అంత ఆస్తి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి ఇచ్చాడంటే ఖచ్చితంగా కోటేశ్వరుడై ఉండాలి. ఆ టైంలో కోటేశ్వరుడైనటువంటి దావీదుకి కుమారుడైనటువంటి సొలొమోను కూడా మరి ఆ కోవలో నుంచి వచ్చాడు కాబట్టి తను కూడా కోటేశ్వరుడే. యవ్వన ప్రాయములో కాకుండా వృద్ధాప్యములోనే తన పాపంలో పడిపోవడానికి తన మనస్సు మరి ప్రేరేపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. పిల్లల ఇక్కడ పాపం చేయడానికి ధనమో వయస్సో కాదు ప్రాముఖ్యము. చాలామంది అనుకుంటారు ధనం ఉండడం ద్వారా పాపం చేస్తారనుకుంటారు. ధనం కాదు, వయసు యవనస్తుడు కాబట్టి పాపం చేస్తారనుకోండి. యవన కాలం కాదు, వయసు కాదు. కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసము. ఆ సహవాసం నుండి ఎప్పుడైతే తొలగిపోతామో ఆటోమేటిక్గా నువ్వు పాపానికి దాసుడు అయిపోయినట్టే. ప్రార్థన జీవితం ఎప్పుడైతే నీ జీవితంలో ఉండదో ఖచ్చితంగా మనము పాపంలో పడిపోయినట్లుగానే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిది ప్రారంభించలేనటువంటి గుంపు, రెండవది ప్రారంభిస్తారు కానీ దాన్ని కొనసాగించలేనటువంటి గుంపు కూడా కొంతమంది నేను మీకు ఎగ్జాంపుల్గా తెలియజేశాను. అందులో భక్తుడైనటువంటి దానియేలును కూడా మీకు తెలియజేశాను. తను మరి అందరిలా కాదు కానీ దేవుడు దేశం చుట్టూ చూసినప్పుడు ఒక్కడెవరైనా ఉంటే దేశానికి క్షమిస్తానన్నట్టు ఆ మాటకి ఆన్సర్ దానియేలు దేవుని సన్నిధిలో ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా ఇక్కడ చూడండి, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది భక్తి జీవితాన్ని ప్రారంభిస్తారు కానీ ఎన్ని శ్రమలు వచ్చినా వారు విడిచిపెట్టలేనటువంటి గుంపు. పరిపూర్ణతలోనికి వెళ్ళేటువంటి ఈ మూడవ గుంపును మనం జ్ఞాపకం చేసుకుంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూడండి, ఇక్కడ 29వ వచనం జ్ఞాపకం చేసుకుంటే మేలు చేయాలని మనకు ఉండేటువంటి ఆలోచన విధానాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన బలముతోనో మన జ్ఞానముతోనో మేలు చేయాలని మనము ప్రయత్నం చేస్తాం కానీ అది మన వల్ల అయితే కాదు. దేవుని క్రియాశక్తి మనకు సహాయం చేయాలి. దేవుని క్రియాశక్తి మనకు సహాయం చేయకపోతే ఆ కార్యసిద్ధి కొనసాగడం అనేది జరగడం అనేది ఉండదు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని పౌలు కొలసీలకు రాసిన పత్రికలు అంటారు ఆయన కార్యసిద్ధి ఆయన జరిగించాలి. ఆయన జరిగించకుండా ఇక్కడ ఏది కూడా జరగదని నేను తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. చాలండి. ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మేలు చేయాలని ఆలోచన అయితే ఉంది. పౌలు అంటాడు మేలు చేయొచ్చు సంపూర్ణతలోనికి వెళ్ళాలని కోరిక అయితే ఉంది. అంటే అంత గొప్ప దైవజనుడైనటువంటి పౌలు గారి అంటారు ఇదిగో నేను కూడా బలహీనున్నే. నేను ప్రారంభంలో నా భక్తి జీవితం ఎలా ఉందంటే అనేకులకి మేలు చేయాలని నేను ప్రారంభించాను కానీ నా వల్ల కాలేదు. నా శరీరంలో మంచిది ఒకటి కూడా లేదు. మీకు అర్థమయ్యేటువంటి విధానంలోకి వస్తాను. ఒక సినిమా చూశారనుకోండి, ఏమండి ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో ఎవరినైనా మనం అడిగామనుకోండి, కొన్నిసార్లు ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ సినిమా స్టోరీస్ బిఫోర్ అంటే నేను బాప్టిజం తీసుకోక మునుపు సినిమా చూస్తే నాకంటే నాతో ఎవరు చూడలేని వారితో కూర్చొని దాని గురించి అందులో ఒక్క చిన్న బిట్టు కూడా వదలకుండా అందులో ఒకవేళ నా పక్కోడు ఎవడైనా ఇంకొకరు చెప్తుండే అక్కడ అలా కాదు ఎలా జరిగిందంటే ఇప్పుడు అందులో ఉన్నది ఏది కూడా నేనేం చేయలేదు, మర్చిపోలేదు. అంటే పోసు కూర్చున్నట్లుగా వివరంగా అరే నేను ఆ బిట్టు మర్చిపోయానంటే అందుకనే బాగా చూడాలనేది. అంటే ఈ డిస్కషన్ ఇదేది శరీరానికి ఉపయోగపడేది, లోకానుసారమైనది. కానీ పౌలు అంటాడు నా శరీరంలో మంచిది ఒకటి కూడా లేదయ్యా, అది దేవునికి అనుకూలమైనది. అంటే గంటల తరబడి వాక్యం విన్న తర్వాత ఎవరి నేను ఇందాక ఏం చెప్పానంటే అది అంటాం. ఎందుకని మంచిదనేది మన మనస్సులోకి మన శరీరంలోనికి ఇముడుకోలేదు. అదే లోకానుసారమైనటువంటి ఒక సినిమా మనం చూసినప్పుడు అది 2.5 గంటలో 3 గంటలో ఉండదు, ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా మన మైండ్లో ఫీడ్ అయిపోద్ది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిపూర్ణతలోనికి నడిపించాలంటే మన బలము మన శక్తి చాలదు, కానీ దేవుని కార్యశక్తి మన జీవితంలో ఆ శక్తి మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేవుని క్రియాశక్తి మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ఖచ్చితంగా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చాలా సందర్భాల్లో మనం మన సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటాం. చాలా సమయంలో మరి దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాం. కాబట్టి ఆ పరిస్థితులు ఏవి కూడా మన శరీరానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి అంత మంచిది కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. పౌలు ప్రారంభ జీవితంలో అంటాడు, అంటే దేవుని శక్తి గురించి తెలియక మునుపు ప్రారంభంలో ఆయన భక్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒకానొక చోట అంటాడు, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడును అని ప్రార్థన చేసిన పౌలు తన ముగింపు జీవితానికి వచ్చేటప్పటికి ఒకానొక చోట అంటాడు ఆయన అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని వల్ల నడుచుకుంటూ ఉన్నాను, మీరు మరి దౌర్భాగ్యుని చెప్పిన పౌలు ఒకానొక సమయంకి వచ్చేటప్పటికి నేను క్రీస్తుని వల్ల నడుచుకుంటూ ఉన్నాను అంటే నా పరుగు నేను కడముట్టించాను, అంటే సంపూర్ణతలోనికి నేను వెళ్ళాను. మధ్యలో వదిలి అంటే ప్రారంభించడానికి భయపడిన వాడిని కాదు, ప్రారంభించడానికి బద్ధకం చూపించిన వాడిని కాదు, ఏదో ప్రారంభించడానికి అంటే ఆన్లైన్లో పోల్చుకున్న వాడిని కాదు, ఆ తర్వాత ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టేసిన వాడిని కాదు. ఇప్పుడు ప్రారంభించాను కనుక ఇదిగో నా ముందు ఉంచబడినటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో దాని విషయంలో నా పరుగు నేను కడముట్టించితిని అని పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తులో సంపూర్ణతలోనికి నడిపించబడిన ప్రతి విశ్వాసి ఎలా మనం వాళ్ళని పోల్చుకోగలము? కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం చూస్తున్నప్పుడు ఏమంటే వీళ్ళు భక్తి జీవితం చాలా బెటర్ అండి అనుకుంటాం. కొంతమంది భక్తి జీవితాన్ని చూసినప్పుడు వీళ్ళు ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్నారండి అనుకుంటాం. కొంతమంది చూసినప్పుడు వీళ్ళు భక్తి జీవితం అసలు ఇంకా ప్రారంభించలేదని అర్థమైపోతుంది. అంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, వాళ్ళ మాట విధానం కానీ భక్తి జీవితాన్ని కానీ మీకు అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం గుర్తించగలం అని అంటే నెహెమీయా గ్రంథంలో ఒక విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. 1వ అధ్యాయం 11వ వచనంలో చదివితే నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, యెహోవా చెవియొగ్గి ఈ నామమును గణపరచుడి ఆనందించుచు మొరను ఆలకించి ఈ దినమందు ఈ మనుషుడు నా యందు దయచి అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు నెహెమీయా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. దేవుని కొరకు ప్రార్థన చేశాడు, నాకు ఆకలేస్తుందయ్యా, నాకు కొత్త వస్త్రాలు కావాలయ్యా, నాకు ప్రత్యేకమైన కోట కావాలయ్యా, నాకు అంటే మరి బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, ఎలా ప్రార్థన చేయలేదు. ఇప్పుడు రాజు దగ్గర అంటే దినదినము తను దేవుని పని చేసేవాడు, రాజు దగ్గర పని చేసేవాడిగా ఉన్నాడు. అయితే మీరు జాగ్రత్త గమనించండి, ఒకరోజు నెహెమీయా ప్రాకారాల గురించి విన్నాడట. యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడి అవన్నీ కాల్చబడ్డాయి. సంపూర్ణతలోనికి నడిపించబడే ప్రతి విశ్వాస ఆలోచన ఎలా ఉంటుందని అంటే దేవుని మందిరం పాడైపోతున్నప్పుడు, లేదా దేవుని బిడ్డలు తప్పుత్రోవ నడుస్తున్నప్పుడు, దేవుని పరిచర్య కుంటుపడిపోతున్నప్పుడు వారి ఆత్మ రగులుకుంటుందట, ఆత్మలో మంట కలుగుతుంటుంది. అరే నా మందిరము, నా విశ్వాసులు, నా బిడ్డలు, నా తోబుట్టువులు, నా సహా విశ్వాసులందరూ కూడా లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు అని సంపూర్ణతలోనికి నడిపించబడే ప్రతి విశ్వాసి నడుము బిగించుకొని దేవుని సన్నిధిలో ఉంటారట. అదే సగం ప్రారంభించి మధ్యలో వదిలేసిన వారు మనకి ఎందుకులే అంటారట. అసలు ప్రారంభించలేనైతే అసలు ఆ విషయమే తెలియదు వాళ్ళకి. ఇక్కడ సంపూర్ణతలకు నడిపించబడినటువంటి నెహెమీయాకి పాపం చాలా దుఃఖం వేసిందట. ప్రాకారాలు కాలిపోయి పడిపోయాయి కనుక ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు అనుకున్నట్టు ప్రార్థన చేసినట్ట, అయ్యా ఇదిగో నేను చెప్పేటువంటి మాటలు రాజుగారు మనస్సును అంగీకరించినట్లుగా, అతడు సహాయం చేసినట్లుగా మీరు నాకు సహాయం చేయరా అంటే 1% నెహెమీయా ప్రార్థన చేశాడు, మిగిలిన 99% దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు నెహెమీయా రాజు దగ్గరికి వెళ్ళాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే నెహెమీయా గ్రంథము. అప్పుడు తర్వాత కాలమున త్రాగవలనని నేను ద్రాక్షరసము తీసుకొని అందించి తిని. అంతకు పూర్వము, ఈ మాట జాగ్రత్తగా అందరూ వినండి, అంతకు పూర్వము ఎన్నడను అతడు ఎదుట విచారముగా ఉండలేదు. ఇప్పుడు రాజు నెహెమీయాను చూసాడట. చూసి చూడండి, చాలా కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. రోజు అలిగి ముఖం మాడుచుకున్న భార్య ఉందనుకోండి, లేదా భర్త ఎప్పుడు అలాగే ఫేస్ పెట్టుకున్నాడు అనుకోండి, భార్య వచ్చి ఏమంటే ఈరోజు అలా ఉన్నారండి అని అడుగుతాడా? ఎందుకని? ఆయన అంటే కొన్ని ఆయన అంతే, ఆయన ముఖం అంతేనండి, ఆవిడ ముఖం అంతేండి అంటారు. అలా కాదు, ఎప్పుడు కలకలలాడుతూ ఉన్నవాడు, నవ్వుతూ ఉన్నవాడ, గలగలగలలాడుతూ అలా ఉన్నవాడ ఒకరోజు సడన్గా ముఖం మార్చుకుంది అనుకోండి, ఒకరోజు ఆయన సడన్గా ముఖం మార్చుకున్నారు అనుకోండి, ఏమని అడుగుతాం? ఏమని అనుకున్నారండి అంటాం.
ఏమైంది అంటాం. అంటే ఇప్పుడు నెహెమ్యా అంతకుముందు ఎన్నడూ కూడా రాజు ముందు అలా లేడట. రాజుగారు ఇలా చూసి, అరే నాయన, నువ్వు తెచ్చే ద్రాక్ష రసం నీ ముఖం చూస్తే నాకు తాగబుద్ధి కాదు. అసలు ఏం జరిగింది, ఏమైంది? రాజు అడుగుతున్నాడు. ముందు ఎన్నడూ కూడా నీ ముఖం అలా లేదు కదా, ఏంటి నీ యొక్క దిగులుకి కారణం ఏంటి, నీ చింతకి లేదా నువ్వు అలా ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు చెప్పాడట, ప్రాకారాలు కాలిపోయాయి కనుక రాజు చిరంజీవుని కాక నువ్వు సహాయం చేస్తే మరి నువ్వు ఇచ్చేటువంటి ఆ పరివారము లేదా పరికరాలు ఏమో ఇస్తే నేను వెళ్ళి నా పితరులు ఇచ్చినటువంటి ఆ మందిరాన్ని, ఆ పట్టణాన్ని బాగు చేసుకుంటాను అని చెప్పేసి ఎప్పుడైతే నెహెమ్యా చెప్పాడో రాజు తనకు కావలసినంతా ఇచ్చాడు. వెళ్ళి తన పని తను కొనసాగించాడు. పిల్లల సంపూర్ణతలోనికి నడిపించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు మౌనంగా ఉండలేరు. వెళ్ళి దేవుని పని చేయడానికి ఇష్టపడతారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు గమనించండి, నెహెమ్యా అంత సౌలభ్యంగా ఏమి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని ప్రారంభించి కడుతూ ఉంటే అక్కడికి ఉన్నటువంటి సంగులని కానీ అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన వచ్చి అన్నారంటే, అరే నాయన కాకొచ్చి వాళ్ళని పడిపోతారు, నాయన గాలి వేస్తే పడిపోతే, అలా పడిపోతే, ఎలా పడిపోతే అని అలా బెదిరిస్తూ ఉంటే అయినా పట్టించుకోలేదు. ఎందుకని తాను దేవుని సహాయం మీద ఆధారపడ్డాడు కనుక. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీరు సంపూర్ణతలోనికి నడిపించబడుతూ దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నప్పుడు అనేకులు నిన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నారా, ఎగతాలు చేస్తూ ఉన్నారా, లేదా నిన్ను అలా ఇలా ఏమని అన్నా సరే ఇలా విని వదిలేయండి. దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నాడు, దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని మీరు ఎప్పుడైతే ఉంటారో ఆయన దయా సంకల్పము చొప్పున మన జీవితాల్లో దేవుని క్రియాశక్తి మరి కార్యసిద్ధికి సోపానం అని నేను తెలియజేసినట్లుగా దేవుని క్రియాశక్తి మన జీవితంలో కార్యము చేయడానికి ఒక గొప్ప బలముగా ఉంది కనుక అట్టి కృప దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహిస్తాడని మరి విశ్వాసం నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఎదురు చూసేలా ఉండా దేవుని సన్నిధిలో సంపూర్ణతలోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి ముగించేస్తాను. పౌలు గారే తెలియజేశారు పరిపూర్ణతలోనికి వెళ్ళాలని, సంపూర్ణంగా ఉండాలని. ఇప్పుడు 12 మంది శిష్యులు ఎక్కువ పరిచయం చేశారా, పౌలు గారు ఎక్కువ పరిచయం చేశారా? యేసు ప్రభువుకి దగ్గరగా ఉన్న పేతురు ఎక్కువ పరిచయం చేశాడా, పౌలు గారు ఎక్కువ పరిచయం చేశారా? ఎందుకు పౌలు గారు ఎక్కువ పరిచయం చేయాలి? 12 మంది శిష్యులు యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ పరిచయం చేయాలి, ఎక్కువ అనుభవాలు ఉన్నవారు కదా. పేతురు ఇంకా దగ్గరగా ఉన్నాడు కదా, ఆయన కదా ఎక్కువ పరిచయం చేయాలి. అసలు క్రీస్తు ముఖమే చూడలేదు, దర్శనంలో తప్ప డైరెక్ట్గా చూడలేదు, పౌలు ఎలా పరిచయం చేస్తాడు అంటే సంపూర్ణతలోనికి నడిపించబడిన వారు దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి మీ దినమందు తల్లిదండ్రులుగా మీకు ఒక ఆలోచన ఉంది. మీరు చెడ్డవారైనప్పటికీ వాక్యంలో ఉంది కదా, వారి చెడ్డవారండి వారి పిల్లలకు మంచి ఈవులను ఇవ్వగోరుచున్నామట. ఇప్పుడు మన దేవుడు కారు తయారు చేసే వ్యక్తి, నేను తయారు చేసే కారులో ఇదే వరస్ట్ కారు అయి ఉండాలి అని తయారు చేస్తాడండి? పోనీ మొబైల్స్ తయారు చేసేవాడు, నేను తయారు చేసే సెల్ ఫోన్లో ప్రపంచంలో ఇదే వరస్ట్ ఫోన్ అయి ఉండాలి, అసలు ఇది పబ్లిసిటీ అవ్వకూడదు, అసలు అమ్ముడు పోకూడదు అని తయారు చేస్తాడా? అంటే ఒక పరికరాన్ని తయారు చేసే వ్యక్తి అన్ని రకాలుగా ఆలోచించే ప్రపంచంలో ఆయనే నెంబర్ 1 అంటే నేనే బెస్ట్ అవ్వాలి, నేను తయారు చేసే ఎక్విప్మెంట్సే బెస్ట్ అవ్వాలని కోరుకున్నప్పుడు నిన్ను తయారు చేసుకున్నటువంటి దేవుడు ఇంకెంత బెస్ట్ ఆలోచిస్తాడో ఆలోచించండి. ప్రారంభించలేదా? ఇంకా దేవుడి సన్నిధిలో భక్తి ప్రారంభించకపోతే ఆయన క్రియాశక్తిని జీవితంలో జరగదు. ఎన్ని కార్యాలు ఆశించినా ఆ కార్యాలు మన బ్రతుకులు వెనకబడుతున్నాయి అనంటే ఆ ఇటు అటు తిరిగి వెతికే వీధులలో మనం లేవేమో, నమ్మకస్తులలో మనం లేవేమో, ప్రయత్నం చేసేవాళ్ళు మనం లేవేమో. ఒకవేళ ఉంటే నేను ఇంకా ప్రారంభించలేదయ్యా, ఈరోజు నా భక్తి జీవితాన్ని ప్రారంభిద్దాం. రెండవది, నేను ప్రారంభించాను కానీ పోయిన నెలలో వదిలేశానయ్యా, మళ్ళీ ఈరోజు నేను నూతనంగా ప్రారంభిస్తాను, ఇంకెన్నడూ వదలకుండా భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం యెహోషువ వలె. లేదయ్యా మధ్యలో వదిలేస్తాను, గెహాజీ ఇంకెవరెవరో ఉన్నారు కదా వాళ్ళ వల్ల నేను మధ్యలో వదిలేస్తానంటే ఆ భక్తి జీవితం వల్ల దేవుని కార్యాలు మన బ్రతుకులో జరగవు. మూడవది, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా పరుగు కడముట్టించి తిని. ఆ మాటకు అర్థం అది, ఇంత ప్రభావవంతమైనటువంటి పరిచయం చేసిన తర్వాత అన్నీ తీసుకుని వచ్చిన తర్వాత ప్రారంభంలో దౌర్భాగ్యుడికి తను పరిచయం చేసుకున్న పౌలు అంటాడు, నేను దేవుని దృష్టిలో ఉన్నాను, నా వల్ల మీరు చేయండి అని ఒక గొప్ప సాక్ష్యంగా మన ముందు నిలబడుతూ ఉన్నాడు. పరిపూర్ణతలోకి ఎప్పుడైతే వెళతామో దేవుని క్రియాశక్తి లేకుండా మన సొంత జ్ఞానం మీద తెలియదు ఏ పని జరగదు. దేవుని క్రియాశక్తి కావాలి. రెండవది, మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఆయన శక్తి ద్వారా తప్ప మన జ్ఞానం, మన తెలివి, మన బలము సరిపోదు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన అనుకుని దీవించి ఆశీర్వదించండి కనుక. తండ్రి మీకు వందనాలు, సర్వాధికారి కృప కలిగిన యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో అయ్యేదిగుతున్న అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. దేవ ఎన్నిక లేని మా జీవితాల్లో మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవ ఎదుగుతున్న మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ
ఉన్నారు. మీ స్వారూప్యములోనికి మమ్మల్ని తయారు చేసుకున్నారు అయ్యా. ఎందుకు తండ్రి, మేమే అయ్యా ప్రపంచంలో మీకు అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి పిల్లలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలని, మీ రాజ్య వ్యాప్తిలో మేము ప్రభువా మీకు అనుకూలమైన కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అయితే మాకున్న పరిస్థితులు బట్టి మా భక్తి జీవితాన్ని ఇంకా మేము ప్రారంభించలేకపోతున్నాం. మా భక్తి జీవితాన్ని ప్రారంభించినప్పటికీ మధ్యలోనే అయ్యా పడిపోయే వరకు ఉంటున్నాం ప్రభా. అయ్యా భక్తి జీవితాన్ని ప్రారంభించి అంతము వరకు కొనసాగించే వారి కొరకే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మా జీవితాలు మీకు అనుకూలంగా మలిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.